ప్రభునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో తండ్రి నాటని మొక్కలు ఎవరు? తండ్రి నాటని మొక్కలు ఎవరు? ఎందుకు ఈ మాటలో తెలియజేయవలసిన అవసరత వచ్చిందంటే, ఈ లోకంలో మంచిని అభిమానించేవారు ఉంటారు, చెడుని అసహించుకునేవారు ఉంటారు, చెడుని అభిమానించేవారు ఉంటారు. కాబట్టి మంచి చెప్పిన వారిని కూడా మరి చెడ్డవారితో పోల్చటం, చెడ్డవారిని మంచివారిగా పొగడటం ఈరోజు ప్రపంచంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇక దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి మనకి వాక్యము మంచిది, వాక్యమును సరిగా విభజించి ప్రకటించేవారు మంచివారు. ఇది మంచి మనసాక్షి కలిగిన ప్రతి ఒక్కరూ ఆమోదించవలసిన విషయం. యేసుక్రీస్తు వారు అందరికీ మంచివాడు. ఆయన అందరికీ మంచివాడైనప్పటికీ ఆయనను మరి అసహించుకున్నవారు మొదటి శతాబ్దంలో మనం చూస్తున్నాం. ఆయన అభిమానించిన వారు మొదటి శతాబ్దంలో ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఒకసారి యేసుక్రీస్తు వారు మనిషిని అపవిత్రపరిచేది, మనిషిని లోపల నుండి వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుంది అని చెప్పగానే అక్కడ పరిసయ్యులు అభ్యంతరపడిరి అని రాయబడింది. మత్తయి సువార్త 15:12 ఈ సంగతిని శిష్యులే వచ్చి యేసుప్రభు దగ్గరకు వచ్చి చెబుతున్నారు. అయ్యా, నువ్వు చెప్పిన మాటలు విని పరిసయ్యులు అభ్యంతరపడిరని నీకు తెలియనా అని అడుగుతున్నారు. అప్పుడు ప్రభువారు అన్నారు, నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగించబడును, మీరు వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారు అని అన్నట్టుగా కూడా చెప్పాడు. అంటే ఇక్కడ మనకేం అర్థమవుతుంది? మంచి చెప్పినటువంటి వాని యొక్క మాటల అర్థం తెలుసుకోకపోవటం వల్ల అభ్యంతరపడే అవకాశం ఉంది. అలా ఎవరైతే ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా ఉంటారో వారు తండ్రి నాటని మొక్కలుగా ప్రభువారు చెప్తున్నారు. ఒక మంచి చెప్పిన వ్యక్తిని, ఒక జ్ఞానాన్ని బోధించిన వ్యక్తిని అపార్థం చేసుకోవటం వల్ల వాళ్ళు అభ్యంతరపడిన వారని, వాళ్ళు తండ్రి నాటని మొక్కలని, వారి జోలికి పోవద్దని, వారి గుడ్డివారయ్యుండి గుడ్డివాడికి తోవచూపువారని యేసుక్రీస్తు వారు చెప్పటం జరిగింది. అంటే యేసుక్రీస్తు వారి యొక్క మాటలు కొందరికి అభ్యంతరకరంగాను ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఆయనను ప్రేమించిన శిష్యులకు మొట్టమొదటిలో ప్రారంభంలో అర్థం కానప్పుడు ఆయన మాటల వలన వాళ్ళు దుఃఖపడ్డారని బైబిల్లో రాయబడింది. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 16వ నేను ఎవరినని చెప్పుకుంటున్నారని అడిగినప్పుడు రకరకాలుగా చెప్పారు. పేతురుని మీరేమనుకుంటున్నారని ప్రభువారు శిష్యులను అడిగినప్పుడు పేతురు గారు ముందుగానే సమాధానం చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అన్నాడు. అప్పుడు ప్రభువారు నువ్వు ధన్యుడవు, ఈ సంగతి దేవుడు నీకు బయలుపరిచాడు అని చెబుతున్నాడు. అలాంటి ఆయనే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, ఇదిగో నేను చనిపోబోచున్నాను, శాస్త్రులు పరిసయ్యులు నన్ను ప్రధాన యాజకులు అప్పగిస్తారు, అన్ని జనులకు నేను చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేస్తానని చెప్పగానే చనిపోతాను అన్న మాటను మాత్రమే పేతురు గారు దృష్టిలో ఉంచుకొని, ప్రభు అది నీకెన్నాడు దూరమగును గాక అన్నాడు, అది నీకెన్నాడు కలగదు అంటున్నాడు. అప్పుడు ప్రభువారు సాతానన్న వెనకకు పొమ్ము అని ఆయన వెంటనే గద్దించటం జరిగింది. నీవు మనుషుల సంగతిని తలంచున్నావు కానీ దేవుని సంగతులు తలంపుకున్నావు అన్నాడు. పైన దేవుని సంగతిని గ్రహించాడు, కింద మనుషుని సంగతుల్లోనికి వచ్చేసాడు. ఇక్కడ
ఒక ప్రభువుకు దగ్గరగా ఉండే వ్యక్తే వెంటనే ఎలా మారిపోయాడో మనకి అర్థమవుతుంది. ఈరోజు ఒక సత్యాన్ని చెబుతున్నటువంటి మన మీద, సత్యాన్ని చెబుతున్నటువంటి BOI మీద అనేకులు బాధపడుతున్నారు, అసహించుకుంటున్నారు. ఈ మధ్య ఒక అతను మన బోధకుడు మరి BOI వారు చెప్పినటువంటి ప్రసన్నబాబు గారి యొక్క బోధను, జాయింట్ డైరెక్టర్ గారు చెప్పినటువంటి బోధలో తప్పులను పట్టడానికి ఎలా ఉపయోగించుకుంటున్నారంటే, కొంతమంది ఒక వ్యక్తి అంటున్నాడు, ఆయన మాట్లాడినటువంటి ఆ మాట అంటే తండ్రిని తక్కువ చేసి, అంటే తండ్రిని ఎక్కువ చేసి కుమారుణ్ణి తక్కువగా చూపించాడు అంటూ ఒక మాట అన్నాడు. ఆ మాట వల్ల మేము బాధపడుతున్నాం, ఎవరు బోధకులు మేము బాధపడుతున్నాం అంటున్నాడు. బాధపడాల్సింది దానికోసం కాదు, తండ్రి గొప్పవాడు, కుమారుడు యేసుక్రీస్తు అని చెప్పని వారిని గురించి బాధపడాలి. తండ్రి గొప్పవాడు, యేసుక్రీస్తు వారు కుమారుడు అని చెప్పిన వారిని గురించి మెచ్చుకోవాల్సింది పోయి తప్పుడు మాటలు మాట్లాడుతూ బాధపడుతున్నారంట, దుఃఖముఖులై ఉన్నారంట. ప్రభువారు కూడా మళ్ళీ మత్తయి సువార్త 17 అధ్యాయంలో 22-23 వచ్చిన వాళ్ళు, అంటే పేతురు గారితో చెప్పిన తర్వాత, అంటే పేతురు గారిని గద్దించాడు ఒకసారి, ఏది సాతానాన్ని వెనక్కు బొమ్మని. అదే మాటను మళ్ళీ ప్రభువారు మత్తయి సువార్త 17లో, నేను ఇదిగో గలిలయలో సంచరిస్తా ప్రభువారు చెబుతున్నాడు, మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయన చంపుదురు, అయినా ఆయన 3వ దినాన్ని లేస్తాడు అని చెప్పేసి వారితో చెప్తే వారు ఆ మాట విని బహుగా దుఃఖపడిరంట. ముందు ఆ మాటకు దుఃఖపడినది, బాధపడి వ్యతిరేకంగా మాట్లాడినందుకు పేతురు గారిని గద్దించాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది 17వ అధ్యాయం, ఒక అధ్యాయం దాటిన తర్వాత మళ్ళా శిష్యులతో ఆ మాట అంటున్నప్పుడు ఆ శిష్యులు బహుగా దుఃఖపడ్డారంట. అంటే వాళ్ళు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు అప్పుడు. మరి ఈరోజు కూడా తండ్రి గొప్పవాడు, కుమారుడు యేసుక్రీస్తు వారు కుమారుడు, ఆయన కూడా దేవుడే అని చెబుతుంటే వాళ్ళకి దుఃఖంగా ఉందంట. మేము బాధపడుతున్నాం, మేము క్రైస్తవులంగా మేము అంటూ ఏమంటున్నాడు, ఇక హైందవులు కూడా తమ ఛానళ్ళలో చూపించుకొని ఈ మాటను చూపించి అసహించుకుంటున్నారు, హేళన చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు. ప్రభువారు ఏమన్నాడు, నా తండ్రిని నాటని మొక్కల వాళ్ళు, అభ్యంతరపడేవాళ్ళు ఆయన తండ్రి మాట నాటని మొక్కలు, మళ్ళీ అసహ్యపడేవాళ్ళు కూడా తండ్రి నాటని మొక్కలు. ఇప్పుడు మత ఛాందసవాదులైతే ఒక మంచి మాటను హేళన చేస్తున్నారు, నవ్వుకుంటున్నారు, ఒక మంచి మాటను గురించి చెప్పుకొని నవ్వుకుంటున్నారు. అసలు మత ఛాందసవాదులు ఎలాంటి వాళ్ళు, ఒక పిచ్చి వాళ్ళు లాంటి వాళ్ళు, ఒక మైండ్, మనం మానసిక వాళ్ళు అంటాం చూడండి, మైండ్ లేని వాళ్ళు అంటాం, వాళ్ళలాంటి వాళ్ళు. అంటే పిచ్చోడు మనం ఏది చెప్పినా నవ్వుతూనే ఉంటాడు, మంచి చెప్పినా నవ్వుతాడు, చెడు చెప్పినా నవ్వుతాడు. వాడికి నవ్వటం అనేది వాడి యొక్క రోగ లక్షణం, వాడికి వచ్చిన వ్యాధి లక్షణం. అలాగే హైందవులు మత ఛాందసవాదులు బైబిల్ని అసహించుకునే వాళ్ళందరూ మంచి చెప్పినా అట్లాగే హేళనగా మాట్లాడతారు, ఏది చెప్పినా హేళనగానే మాట్లాడతారు. ప్రభు గురించి మనం ఏది చెప్పినా హేళనగానే మాట్లాడతారు. కనుక వాళ్ళని హైలైట్ చేయాల్సిన పని లేదు, వాళ్ళేదో బాధపడి నవ్వుకుంటున్నారని మనమేదో బాధపడాల్సిన పని ఏమీ లేదు. వాళ్ళు పిచ్చివాడు ప్రతిదానికి నవ్వినట్లుగానే బైబిల్లో ప్రతి మాటను వాళ్ళని హేళన చేస్తూనే ఉపయోగించుకుంటారు. కాబట్టి వాళ్ళని అలా పక్కన పెడితే మనవాళ్ళు మత ఛాందసవాదులు నవ్వుకుంటున్నారు, మనవాళ్ళు ఏం చేస్తున్నారు, మనవాళ్ళు బోధకులు, మనవాళ్ళు అనగానే బోధకులు, మనవాళ్ళు ఏం చేస్తున్నారు, కాలు దూవుతున్నారు. ప్రసన్న బాబు గారు చెప్పిన మాటలు, అల్ఫా ఒమేగా అంటే మొదటివాడు అంటే అన్నిటికీ ముందున్నవాడు అని చెప్పేసి చెప్పాలి, కానీ సృష్టికి ఆరంభం అని చెప్తున్నాడు ఈయన అని చెప్పేసి ఒకడు బయలుదేరాడు. వాళ్ళు ఏమంటారు, కాలు దూవుతున్నారు. ఒకడు కాలు దూవేవాడు, ఒకడు నవ్వేవాడు. నవ్వేవాడు అన్యజనుడు, కాలు దువ్వేవాడు మనవాడు. మత ఛాందసవాదులు నవ్వుకుంటున్నారంట, మనవాళ్ళు కాలు దూవుతున్నారు. ఏంది పోటీకి రెడీ, దేనికి రెడీ? పాత నిబంధనలో రాయబడిన సంగతులతో పోటీ చేస్తారా? పాత నిబంధనలోని సంగతులు అప్పుడున్న యూదులకే అర్థం కాలేదు. శాస్త్రులు పరిసయ్యులు అన్నవారు బహుగా బోధించేవాళ్ళు, పండితులు వాళ్ళు చెప్పాలంటే, వాళ్ళకే అర్థం కాలేదు యేసుక్రీస్తు గురించి. ఎప్పుడు మొదటి శతాబ్దంలో ఉన్న పండితులకి,
ధర్మశాస్త్రోపదేశకులకే ప్రభు గురించి పూర్తిగా అర్థం కాలేదు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బాగా ధ్యానించేవాళ్ళు, పాత నిబంధనపై పట్టున్న పట్టున్న వాళ్ళకే ప్రభు గురించి తెలియకపోతే ఇప్పుడు వచ్చిన నీకు, మొన్న వచ్చిన నీకు పాత నిబంధనపై ఎంత పట్టు ఉంటుంది? మన ప్రసన్నబాబు గారు చెప్పారు, ప్రాచీన ప్రతుల్లో కుట్ర జరిగిందని ఎంత క్లియర్గా చూపించారు. అది చెప్పిన తర్వాత కూడా సైడ్ అయ్యారా? లేదు, కాలు దూవుతున్నారు. ఇంకా కాలు దూవటానికి వీళ్ళకి కారణం ఏంటి? పాత నిబంధన వచనాలు. పాత నిబంధన అంతా కూడా ఛాయాపోలికగా ఉంది అని చెప్పడం జరిగింది కదా. అర్థం కావటం లేదా? నిజస్వరూపం క్రీస్తులో ఉందని అర్థం కావటం లేదా? నిజస్వరూపం క్లియర్గా అర్థమైపోయింది కదా. ముఖంలో ఏమి ఉండయో, మచ్చలు ఉండయో, మొటిమలు ఉండయో మొత్తం అర్థం అవుతుంది కదా. ఆ ముఖాన్ని క్లియర్గా చెప్పవచ్చు కదా, పిన్ టు పిన్ చెప్పవచ్చు కదా. పాత నిబంధన ఛాయ్ అయినప్పుడు ఛాయ్లో నువ్వేం చెప్తావు? ఛాయ్లో ఏముంటుంది నీకు? ఏం ఉండదు. కాబట్టి పాత నిబంధనను ఆధారం చేసుకొని కాలు దువ్వుతున్నారు కొంతమంది. పాత నిబంధన ఆధారం చేసుకొని కాలు దువ్వుతున్నారు కనుక నవ్వేవారు కొందరు, కాలు దువ్వేవారు కొందరు. వీళ్ళందరూ తండ్రి నాటని మొక్కలు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి గురించిన వివరణ క్లియర్గా ఉంది కదా. ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వచనాలకి మనకి పాత నిబంధన ప్రతులు అవసరం లేదు. అసలు ప్రాచీన ప్రతులు అన్న మాటే మనము సందేహించి జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రాచీన ప్రతులు అని ఎందుకు అనాలి? ప్రాచీన ప్రతి అనాలి కదా. ప్రతులు ఏంది? ప్రతులు అంటే విభిన్న విషయాలు వచ్చినాయి అని అర్థం. ప్రాచీన ప్రతులు ఇప్పుడు పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది, కొత్త నిబంధన గ్రీకులో రాయబడింది అని మనకు తెలుసు. గ్రీకు భాషల్లో రాయబడినప్పుడు మొదటిగా రాయబడిన ప్రతిని చూసి రాయబడినప్పుడు అది ప్రతి అనే ఉండాలి. కానీ ప్రతులు అన్నాడంటే మారిపోతుంది కదా. అక్కడ అర్థం మారిపోతుందని అర్థం కావటం లేదా? బైబిల్ ఒకటే అయినప్పుడు ప్రాచీన ప్రతి నుంచి రాసినప్పుడు అదే రావాలి కదా. అప్పుడు ప్రాచీన ప్రతి అని ఉండాలి. ఎందుకు ప్రతులు అని ఎందుకు వస్తుంది అంటే రకరకాల కొన్ని ప్రాచీన ప్రతుల్లో ఎలా రాయబడిందని పై దానికి ఇంకొక వివరణ ఉంటుంది. అంటే మొదట్లో రాయబడిన ప్రతిలో రాయబడలేదు, ఇందులో రాయబడలేదు అనేదే కదా కుట్రకోణం. కాబట్టి ఇంత క్లియర్గా పిల్లవానికి చెప్పినట్టు మరి చెప్తున్నా అసలు కొత్త నిబంధనలో మనం ఇప్పుడు ఒక మంచి మనసుతో మనం చదివితే క్రొత్త నిబంధనలో అర్థమవుతుంది కదా. యేసుక్రీస్తు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని అర్థం. తండ్రి అని దేవుడు ఉన్నాడని, కుమారుడని యేసుక్రీస్తు ఉన్నాడని, పరిశుద్ధాత్మ ఉన్నాడని క్లియర్గా మనకు అర్థమవుతుంది కదా. ఇలా అర్థమవుతున్నా కూడా ఇంకా మళ్ళీ ఇది అర్థం కాదు. అసలు కొత్త నిబంధన అర్థం కానీ క్రొత్త జీవులు వీళ్ళు, గ్రహాంతర జీవులు టైప్ వాళ్ళు వీళ్ళు. క్రొత్త నిబంధన అర్థం కాని జీవులు అనమాట వీళ్ళు. పాత నిబంధన అర్థం కాదు పూర్తిగా. నీకు కొత్త నిబంధనలోకి వస్తే అర్థం అవుతుంది కదా. క్లియర్గా ఉంది, అర్థం క్లియర్ పరిపూర్ణమైంది వచ్చింది కదా.